వైఎస్ఆర్‌సీపీ పార్టీ పరిస్థితి ఏంటంటారు? ఎందుకంటే ఇప్పటికి కూడా ప్రజల్లోని 2026 నవంబర్ 9 తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకుడైనటువంటి ఆయనకి అత్యంత అద్భుత రమణీయ కమనీయ యోగం మొదలవుతోంది. ఇప్పుడు చెప్పు, నన్ను వైసీపీ పార్టీ అనుకుంటారా? అనుకోండి, నేనేం చేస్తా? నేను గుర్తుందో లేదో మనకు చెప్పా, వచ్చేది కూటమి ప్రభుత్వమే. ఎవరు మే 17 చెప్పా, మే 27 చెప్పా, జూన్ 2వ తారీఖు చెప్పా, జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి. నా మాధ్యమాల్లో నా ఇంటర్వ్యూలు ఉన్నాయి. అవును. ఉన్నాయి. ఉన్నాయి. నాకు తెలుసు. ఉన్నాయి. నేనన్నా పవన్ ప్రభంజనాలు కూటమి ప్రభుత్వం వస్తుంది, కానీ వీచేది పవన ప్రభంజనాలు. కూటమి ప్రభుత్వం వచ్చినా సరే ఆ చరిష్మా, ఆ యోగం, ఆ విధానం అంతా పవన ప్రభంజనాలే అన్నా. మరి అప్పుడు అందరూ నన్ను జనసేన అభిమాని అన్నారు, ఇప్పుడు వైసీపీ అభిమాని అంటారా? అంటే పవన్ కళ్యాణ్ కి సీఎం యోగం ఉందంట. ఉందమ్మా, ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు అంటే 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్లకు ముందేనా? 10 ఏళ్ల తర్వాత మీరు అనుకుంటున్నట్టుగా ఉండదు. సినిమాల్లో ఉంటాడు చిరంజీవి లాగా. అదేంటి? మరి జనసేన పార్టీ పరిస్థితి? ఉంటే మనోహర్ గారు చూస్తా, లేకపోతే బీజేపీలో విలీనం అవుతుంది. అంతకుమించి ఏమవుతుంది? అమ్మ, కాపు సామాజిక వర్గం కోసం అహర్నిశలు యుద్ధం చేసి ఆ పార్టీని ముందుకు తీసుకొచ్చిన వాళ్లే ఇప్పుడు దానికి బలంగా ఉన్నారా లేదా అనే అనుమానం వస్తోంది, బయట అనుమానం వస్తోంది. సో ఇప్పుడు అన్న బాటలో తమ్ముడు నడుస్తాడా? అన్నలాగా తమ్ముడు తన గౌరవాన్ని దక్కించుకుంటాడా? లేక నాకి చెత్త రాజకీయాలు వద్దని ఎడంకాలతో కొట్టి మళ్ళీ సినీ ఇండస్ట్రీలో చిరంజీవిని మించిన దిగ్గజం అవుతాడా? జరిగి తీరుతుంది. తన రాజకీయ జీవితం సత్యదాకా ఏమీ లేదు, కొంత సమయం ఉంది. యోగం అయితే ఉందమ్మా, ఖచ్చితంగా ఉంది. ఒక్కరోజన్నా సరే కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే పదాన్ని మీరు వింటారు. జరిగి తీరుతుంది. అమరావతి సంగతి ఏంటంటే ఇంకేముంది అక్కడ?